అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా చంపేశారా, లేకుంటే యాక్సిడెంట్లో చనిపోయాడా ఇట్లని చెప్పి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. మీకు ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారు బండి మీద వస్తా ఉన్నాడు. దానికి లైట్ లేదు, ఇండికేటర్ మీద వస్తా ఉన్నాడు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అక్కడ గుంతలు కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఏమీ లేదు, కానీ బండి అటు ఇటు పోతూ ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇక్కడ ఇటు చూడండి, బండి ఎట్ట పోతుందో. అంటే ఎవరైనా తాగి డ్రైవ్ చేశారు కదా, అట్లా పోతూ ఉంది. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బండి తాగి నడిపినట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. ప్రవీణ్ పగడాల గారు తాగుతారా లేదా నాకు అదైతే తెలియదు, కానీ ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా తాగే నడిపిండు గిట్లని చెప్పి అనిపిస్తూ ఉంది. సో వీడియోలోకి వస్తే ఈ కే పాలసుడు ప్రవీణ్ పగడాల గారు కళ్యాణ్ గారి వల్లనే చనిపోయింది గిట్లని చెప్పి అంటాడు. ఆ శర్మిల వస్తుంది, ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హిందువులే చంపారు గిట్లని చెప్పి అంటది. ఈ వైసీపీ వాళ్ళు వస్తారు, పవన్ కళ్యాణ్ గారి వల్లనే చనిపోయాడు గిట్లని చెప్పి అంటాడు. నాకు ఒకటి అర్థమైతేలే, ఈ ప్రవీణ్ పగడాలకి కళ్యాణ్ గారికి అసలు ఏంటి సంబంధము? ఒకటి, ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో కింద పడిపోయినప్పుడు, లేకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ రెస్పాండ్ అవ్వకపోతే మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారే, యాక్సిడెంట్ అయిన తర్వాత కేసు అయింది, పోస్ట్ మార్టం అయింది, పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తా ఉన్నారు. మీరు దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నాకు ఒకటి అర్థమైతేలే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రవీణ్ పగడాల మీద పెట్టిన ఇంట్రెస్ట్ వివేకానంద కేసు మీద పెట్టుంటే వివేకానందని ఎవరు చంపారో ఎవరు చంపించారో గిట్లని చెప్పి తెలుస్తుండే. ప్రవీణ్ పగడాల గారి మీద లేకుంటే వారానికి నెలకి ఎక్కడ చావు కనబడ్డా ఉరుక్కుంటూ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద నెడతా ఉంటారు. అసలు యాక్సిడెంట్ జరిగిన దగ్గర పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, లేకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కొంచెం కూడా నాలెడ్జ్ లేదబ్బా. ఎక్కడ శవాలు దొరికినా శవరాజకీయాలు చేయడం వాళ్ళకి అలవాటు. రీసెంట్గా గీతాంజలి అనే ఒక లేడీ మీద కూడా శవరాజకీయాలు చేస్తూనే ఉన్నారు. వివేకానంద కేసు మీద కూడా శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, రీసెంట్గా శ్రీకృష్ణ దేవరాయలు గారు జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ గారు పైసలు విచ్చలవిడిగా తీసుకున్నారు గిట్లని చెప్పి ఒక ఆరోపణతోని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఆ విషయం ఎక్కడ బయట తెలిసిపోతుందో గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రవీణ్ పగడాల మీద పడి ఇప్పుడు ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ కళ్యాణ్ గారి మీద బాబు గారి మీద పెడతా ఉన్నారు. ఆ టాపిక్ యాడ బయటికి వస్తుందో, జగన్మోహన్ రెడ్డి మద్యం మీద పైసలు సంపాదించిన పైసలు యాడ తీసారేమో, నా పరువు యాడ పోతుందో గిట్లని చెప్పి ప్రేమ లేదు, ఏమీ లేదు, ప్రవీణ్ పగడాల చావు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. అసలు నాకు ఒకటి అర్థమైతే, జగన్మోహన్ రెడ్డికి ప్రవీణ్ పగడాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే, అంత ప్రేమ ఉంటే బయటికి వచ్చి మాట్లాడాలి కదా. అరే ఇది యాక్సిడెంట్ కాదు, చంపేశారు, పవన్ కళ్యాణ్ గారే చంపేశారా, లేకుంటే హిందువులే చంపేశారా, లేకుంటే ఎవరు చంపేశారా ఇట్లని చెప్పి మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలా, ప్రవీణ్ పగడాల ఇంతకు ముందు హిందువులని తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, రాముడిని తిట్టాడు, సీతమ్మని తిట్టాడు. అప్పుడు ఏ హిందువు రియాక్ట్ అవ్వాలా, ఈ ప్రవీణ్ పగడాలకి ఏం చెప్పాలా? ఇదే ప్రవీణ్ పగడాల ముస్లిం సోదరులకి అన్నాడు, మీ దేవుడు తక్కువ మా దేవుడు ఎక్కువ గిట్లని చెప్పి. అప్పుడు ముస్లిం సోదరులు ఈయనకు ఫోన్ చేసి బెదిరించారు, అరే బాబు నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు, జర చూసి మాట్లాడమంటే అప్పుడు ముస్లిం సోదరులు ఓకే ఈయనకు వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఈయన చనిపోయాడు. బిఆర్ షఫీ వచ్చి ప్రవీణ్ పగడాల చావు దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, ఓకే సపోర్ట్ చేసినట్టు గిట్లని చెప్పి అనుకుందాం. బిఆర్ షఫీ చేయాల్సిన అవసరం ఏంటి? నీ మతం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, లేకుంటే మన పాస్టర్లు ఉంటారు, వాళ్ళ మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ మీరు కలిసి హిందువులే చేశారు గిట్లని చెప్పంటే ఇది ఎలా నమ్మబుద్ధి అవుతుంది? మీకు చెప్పండి ఒకటి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయాలి, ప్రవీణ్ పగడాల చావుకి హిందువులకి ఏంటి కారణము? సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సనాతన ధర్మాన్ని నేను ప్రేమిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను, ఇతర మతాన్ని నేను గౌరవిస్తాను గిట్లని చెప్పి అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ కానీ లేకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ వేరే మతాలని తిట్టడమో లేకుంటే వేరే మతాలని ఏమైనా అనడమో ఎక్కడైనా ఉంటే చెప్పండి. మీరు ఎవడో మాట్లాడిన దానికి పవన్ కళ్యాణే చేసిండు గిట్లని చెప్పంటే ఎట్లుంటుంది? ఎవడో స్నానం చేసిన దానికి పవన్ కళ్యాణే, ఎవడో చనిపోయిన దానికి పవన్ కళ్యాణే, ఎవడికో యాక్సిడెంట్ అయితే పవన్ కళ్యాణే, ఎవడికో పదవి పోతే పవన్ కళ్యాణే. ఏంది భయ్, ఎవరు చనిపోయిండు, ఏంది కదా? నాకు ఇంతకు ముందు ఈ పగడాల ప్రవీణ్ అంటే ఇంతకుముందు ఎవరో తెలియదు. ఈయన చనిపోయాక ఈయన గురించి తెలుసుకుంది ఏంటంటే, ఈయన హిందూ దేవుళ్ళ గురించి తిడుతూ ఉంటాడు, ముస్లిం సోదరుల దేవుళ్ళ గురించి తిడుతూ ఉంటాడు. ఈయన ఒక పాస్టరు, ఓకే నీకు ఒక దేవుడు నచ్చిండు, ఆ దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటా బాగుంటుంది. నువ్వు వేరే దేవుళ్ళ గురించి తిట్టుకుంటా మాట్లాడుకుంటా ఉంటే ఎవరికైనా కలుగుతుంది. అక్కడ మీరు హిందూని సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, లేకుంటే బీజేపీ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు?
నువ్వు అనేటోడివి చక్కగా ఉంటే నేను ఎవరమే అనుకుంటా ఉంటారు కదా. మళ్ళీ దీంట్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ వీడియోని మీకు, అందులో ప్రవీణ్ పగడాల గారు బండి తాగి నడుపుతున్నట్టు ఇట్లని చెప్పి నాకు అనిపించింది. కొంతమంది పాస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు, ప్రవీణ్ పగడాల గారు తాగి బండి నడిపినట్టు ఈ రిపోర్ట్లు ఇస్తారు ఇట్లని చెప్పి. అరే తాగితే తాగినట్టు ఉంటుంది, లేకుంటే తాగినట్టు ఉంటుంది, దానికి ఏంటి చెప్పు. ఇప్పుడు ఏం లేదు, ఈ పాస్టర్లకి ఈ వైసీపీ నాయకులకి ఏమీ లేదు. ఏది ఏం చేసినా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలా, లేకుంటే కళ్యాణ్ గారి మీద నెట్టాలా, గింతే, దీనికి మించి ఏమీ లేదు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఈడ్చిపెట్టేదే లేదు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వదిలేదే లేదు. ప్రవీణ్ పగడాల గారు నిజంగా యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయలేం, కానీ ఎవరైనా కావాలని చంపేసి ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి ఇట్లని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.